అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అమెరికా నుండి స్వదేశానికి వస్తున్న కొడుకు కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్నారు సుజాత, రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు సుజాత వైపు చూశాడు. ఆమె ముఖంలో ఆనందం, ఎక్సైట్‌మెంట్ రెండూ కనిపించాయి. అవును మరి, 5 మంది ఆడపిల్లల్ని, 3 మగపిల్లల్ని కన్న మధ్యతరగతి తల్లిదండ్రులకు ఏడో సంతానం ఆమె. తండ్రి జీతమంతా వాళ్ళ ఫీజులకు, పుస్తకాలకు సరిపోయేది. ఎన్నో పూటలు పస్తులు గడిపారు. ఎన్నో విషయాల్లో నిరాశ చెందింది. మరెన్నో విషయాల్లో రాజీ పడింది. పిల్లలందర్నీ ఎలాగో డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు చేశాడు తండ్రి. అయితే ఆయన పిల్లలకు ఇచ్చిన విలువైన ఆస్తి క్రమశిక్షణ. అందువల్లే ఆయన పిల్లలు అన్ని చోట్లా మంచి పేరు సంపాదించారు. అటువంటి బాల్య జీవితం గడిపిన సుజాత మరి నేడు కొడుకు అమెరికా నుంచి తిరిగొస్తుంటే సొంత కారులో వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తోంది. ఆర్థికంగా ఎదుగుదల కూడా మనిషికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది అని చెప్పడానికి సుజాతే ఉదాహరణ. పెళ్ళప్పుడు సన్నగా, రివటలా కనిపించిన సుజాత ఈరోజు కాస్త లావుగా, నిండుగా కనిపిస్తుంది. కారణం తృప్తే. ఫ్లైట్ వస్తుందన్న అనౌన్స్‌మెంట్ విని తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఆతృతగా కొడుకు కోసం ఎదురుచూడసాగారు. వంశీ తమ దగ్గరికి రాగానే ఆప్యాయంగా అతని చేయి పట్టుకుని పలకరించారు. కారులో కూర్చొని ఇంటికి వస్తూ కొడుకుతో, వంశీ, నీకోసం 4 సంబంధాలు చూసి ఉంచాను. నీవు మళ్ళీ అమెరికా వెళ్ళేలోపు ఏదో ఒకటి ఓకే చేయాలి అంది సుజాత. అలాగే అమ్మా, అయితే ఓ కండిషన్. అమ్మాయి నాకు నచ్చాలి. నీకు నచ్చకపోతే మా బలవంతం ఉండదు. నీకు నచ్చితే మాకు ఏ అభ్యంతరం ఉండదు. మాకు కావాల్సింది అందం, మంచి మనసున్న పిల్ల అంది సుజాత. కొంతసేపు తర్వాత, అన్నట్లు వంశీ, మన హరికి రేపు ఉదయం పెళ్ళట. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళాడు. నీవు వస్తున్నావని చెప్తే ఎంతో సంతోషించాడు. నిన్ను పెళ్ళికి తప్పకుండా రమ్మన్నాడు అంది సుజాత. మరి చెప్పవేమమ్మా, ఎక్కడ పెళ్ళి? పార్వతీపురం అని ఓ పల్లెటూళ్ళలో పెళ్ళి. అమ్మాయి వాళ్ళ ఊరట. సిటీకి 50 కిలోమీటర్ల దూరం అని చెప్పాడు. కార్డులో ఆ ఊరి రూటు క్లియర్‌గా ఇచ్చానని చెప్పాడు. అయితే నేను మధ్యాహ్నం భోజనం కాగానే బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చి అంతలోనే ప్రయాణమేమిటిరా? ఎల్లుండి సిటీలోనే రిసెప్షన్ ఉంది. మనం ముగ్గురం కలిసి వెళ్దాం. అమ్మా, రిసెప్షన్‌కి వెళ్తే పెళ్ళికి వెళ్ళినట్లు కాదు. పెళ్ళికి వెళ్ళడం ముఖ్యం. నేను ముహూర్తం కాగానే వచ్చేస్తానుగా. నీ ఇష్టం. అయిష్టంగానే ఒప్పుకుంది సుజాత. కారులో వెళ్తావా? రాఘవేంద్రరావు అడిగాడు. అవును నాన్నా. అమెరికా రోడ్డు అనుకుని ఫాస్ట్‌గా డ్రైవ్ చేసేవు. నీవు వెళ్తున్నది ఇండియాలోని ఓ పల్లెటూరుకు అన్న విషయం గుర్తుపెట్టుకుని డ్రైవ్ చేయి. అలాగే. మధ్యాహ్నం 1 గంటకు కారులో బయలుదేరాడు వంశీ. స్టీరియోలో మనసంతా నువ్వే చిత్రంలోని చెప్పవే ప్రేమ చెలియ చిరునామా పాట వస్తోంది. ఆ పాట అతని హుషారును మరింత పెంచింది. ఉత్సాహంగా డ్రైవ్ చేస్తున్న అతనికి సిటీ పొలిమేరల్లో రోడ్డు ప్రక్కన నిలబడి ఉన్న 4 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి చేయి చాపి ఆపమన్నట్లు సైగ చేయడంతో బ్రేక్ వేసి కారు ఆపాడు. ఏయ్ జయా, రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళను లిఫ్ట్ అడిగేయడమేనా? మరేం చెయ్యనే? ఎంతసేపటికి బస్సు రావడం లేదు. ఒకవేళ ఇకపై వచ్చిన ముహూర్తాల రోజులు కనుక రష్‌గా ఉంటుంది. ఆయన ఎంత దూరం వెళ్తాడో కనుక్కొని అంతవరకైనా మనం వెళ్దాం. వంశీ కారు దిగి వాళ్ళని సమీపించాడు. ఆ నలుగురిలో ఓ అమ్మాయి చాలా అందంగా ఉంది. చూడగానే చాలా నచ్చిందతనికి. రండి, మీరెక్కడికి వెళ్ళాలో చెబితే డ్రాప్ చేస్తాను అన్నాడు. అమెరికాకు వెళ్ళాలి, డ్రాప్ చేస్తారా? ఓ అమ్మాయి కొంటెగా అడిగింది. సారీ, ఈరోజే అమెరికా నుంచి వచ్చాను. మళ్ళీ అంత దూరం వెంటనే ప్రయాణం చేయలేను. కోతల రాయుడిలా ఉన్నాడే, మరో అమ్మాయి అంది మెల్లగా. వాళ్ళు సంశయిస్తుండడం చూసి, మీకేం భయం లేదు, నేను చదువుకున్నవాడినే, రండి, నాకు కంపెనీ ఉంటుంది అన్నాడు. మేము పార్వతీపురం వెళ్ళాలి, అందమైన అమ్మాయి అంది. నేను పార్వతీపురానికే వెళ్తున్నాను అన్నాడు ఆశ్చర్యంగా. కోత నెంబర్ 2 జయ అంది మెల్లగా. నలుగురు కారులో కూర్చున్నారు. కారు డ్రైవ్ చేస్తూ, మీరు ఇంజినీరింగ్ చదువుతున్నారా అని అడిగాడు. అవును, ఎలా కనుక్కున్నారు? ఇంజినీరింగ్ కాలేజీ స్టాప్ దగ్గర కనిపించారు కనుక ఊహించాను. ఏ గ్రూప్? కంప్యూటర్ సైన్స్. అరే నా గ్రూపే.
కోత నంబర్ 3 జయ మెల్లగా అంది. పార్వతీపురం దేనికి వెళ్తున్నారు మీరు? అందమైన అమ్మాయి అడిగింది. నా స్నేహితుడు హరికృష్ణ పెళ్ళికి. అతని నోట పెళ్ళికొడుకు పేరు విన్నాక నిజమే చెబుతున్నాడని నమ్మకం కుదిరింది వాళ్ళకి. మేము ఆ పెళ్ళికే వెళ్తున్నాం. పెళ్ళికూతురు మా క్లాస్మేట్ జయ అంది. అలాగా, వెరీ గుడ్. కార్డులో ఇచ్చిన అడ్రస్ ప్రకారం పార్వతీపురం గ్రామంలో ప్రవేశించి సత్రం చేరుకున్నారు. కారు ఓ మూలగా పార్క్ చేశాడు వంశీ. అమ్మాయిలు అతనికి థ్యాంక్స్ చెప్పి సత్రం వైపు నడిచారు. వంశీ డోర్ లాక్ చేస్తూ చివరగా వెళ్తున్న ఆ అందమైన అమ్మాయిని ఏవండి అని పిలిచాడు. వెనక్కు తిరిగి చూసింది ఏమిటన్నట్లు. మీ పేరు చెప్పనేలేదు. మీ పేరు చెప్పారా? సారీ, నా పేరు వంశీ. నా పేరు సుప్రజ. స్వీట్ నేమ్ మనసులో అనుకోబోయి పైకే అనేశాడు. ఉంటాను, మళ్ళీ కలుద్దాం అంటూ ముందుకు కదిలింది. అందమైన ఆ నడకనే చూస్తూ ఆమెను అనుసరించాడు వంశీ. అరే వంశీ, వాట్ ఏ సర్ప్రైజ్! హరి గొంతు విని ఉలిక్కిపడి చూశాడు. సత్రం బయట నిలబడి ఉన్నాడు హరి. అతన్ని సమీపించి, అంటే నీ పెళ్ళికి నేను రాననుకున్నావా అని అడిగాడు. నిజంగా రావనే అనుకున్నాను. నీవు అమెరికా నుండి ఉదయమే వచ్చి ఉంటావు. అమ్మ వెంటనే ప్రయాణమంటే ఒప్పుకుంటుందా అని అనుమానం వచ్చింది. లోపలికి వెళ్ళిన స్నేహితురాళ్ళు పెళ్లికూతురు చెల్లెలతో పాటు బయటకు వచ్చారు. ఆ అమ్మాయి తన అక్కయ్యకు కాబోయే భర్తను వాళ్లకు పరిచయం చేస్తానని చెప్పడంతో వచ్చి హరి, వంశీ మాటలు విన్నారు. ఒప్పుకోలేదు, ఒప్పించాను. ఇంతకు పెళ్లికూతురెక్కడా? వాళ్ళింట్లో ఉంది. మేనా, 2 కప్పులు కాఫీ పంపించవు? పెళ్లికూతురు చెల్లెలతో అన్నాడు హరి. అలాగే బావా. వీళ్ళు అక్కయ్య క్లాస్మేట్స్ అంటూ పరిచయం చేసింది నలుగురిని. వంశీని మేనాకు పరిచయం చేశాడు హరి. కాఫీ త్రాగుతూ తన ఉద్యోగం గురించి హరికి వివరించాడు వంశీ. తరువాత హరి తల్లిదండ్రులను, చెల్లెళ్లను పలకరించాడు. వంశీ, పెళ్లికూతురింట్లో ఓ గది నా కోసం కేటాయించారు. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. నీవు వెళ్ళి కాసేపు పడుకుని రెస్ట్ తీసుకో. పర్వాలేదులేరా, నేనేం అంతగా అలిసిపోలేదులే. నీవెంత అలిసిపోయావో నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. వెళ్ళు, వాళ్ళ మనిషిని పంపుతాను నీతో. సరే, నీ ఇష్టం. గదిలో డ్రెస్ చేంజ్ చేసుకుని టీ షర్టు, లుంగీ ధరించాడు. మంచంపై పడుకుని ఏదో ఆలోచిస్తుంటే ఎక్స్క్యూజ్ మీ అన్న తీయని గొంతు వినిపించింది. రండి అన్నాడు. సుప్రజ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో కాఫీ కప్పు ఉంది. కాఫీ తీసుకోండి. నేను ఇందాకే తాగాను. హరి తెప్పించాడు. అది మీ ఫ్రెండ్ తెప్పించిన కాఫీ. ఇది ఈ ఫ్రెండ్ తెచ్చిన కాఫీ. తీసుకోండి. థ్యాంక్యూ అంటూ కప్పు అందుకున్నాడు. మీరు నిజంగానే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని తెలిసి మా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. మీరు కోతలు కోస్తున్నారని భావించేవాళ్ళు. పర్వాలేదులేండి. వాళ్ళన్నవన్నీ నాకు వినబడ్డాయి. అయితే వాళ్ళ మాటల వల్ల నాకేం నష్టం లేదని పట్టించుకోలేదు. యు ఆర్ వెరీ బ్రాడ్ అంది మెచ్చుకోలుగా. కాఫీ కప్పు తీసుకొని వెళ్తున్న సుప్రజతో, మీరు తెచ్చిన కాఫీ మీ అంత బాగుంది అన్నాడు. థ్యాంక్స్ అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. ఉదయం 5 గంటలకు ముహూర్తం కావడంతో రాత్రి కొంతసేపు స్నేహితులతో కాలేజీ కబుర్లు నెమరవేసుకుని 11 గంటలకు సత్రంలో మేడ మీద పడుకున్నాడు వంశీ. అతడు ఆకలినైనా తట్టుకుంటాడు గాని నిద్రలేమిని మాత్రం భరించలేడు. రాత్రి 10 గంటలకు పడుకోవడం, ఉదయం వీలైనంత త్వరగా నిద్రలేవడం అతనికి అలవాటు చేశారు అతని తల్లిదండ్రులు. ఉన్నట్టుండి గట్టిగా కేకలు వినబడితే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏమైంది? ప్రక్కనే కూర్చుని ఉన్న స్నేహితుడిని అడిగాడు. ఏం కాలేదు. అమ్మాయిలు టేపులో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. ఆ ఊపులో కేకలు వేస్తున్నారు. నాకు నిద్ర పట్టక కూర్చున్నాను. ఎవరు వాళ్ళు? విసుగ్గా అడిగాడు. పెళ్ళికూతురి ఫ్రెండ్స్. నీతో కారులో వచ్చారే వాళ్ళు. మళ్ళీ పడుకున్నాడు. కానీ ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. వారి అరుపులు, డాన్సులు అతనికి నిద్ర పట్టనీయడం లేదు. లేచి కూర్చుని నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి వస్తాను అన్నాడు. వద్దురా, వాళ్ళు పెళ్ళికూతురి ఫ్రెండ్స్. మనమేమన్నా అన్నామంటే హరికి మాట వస్తుంది. వాడు బాధపడతాడు. వాళ్ళకైనా సెన్స్ ఉండాలి. రేర్గా ఇలాంటి అకేషన్స్లో కలుస్తారు కాబట్టి ఎంజాయ్ చేయాలి. కాదనను. కానీ మన ఎంజాయ్మెంట్ మరొకరికి ఇబ్బంది కలిగించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. మనం చేయలేదా డాన్సులు? ఏనాడైనా దానివల్ల ఇంకొకరికి ఇబ్బంది కలిగించామా? అందరూ నీలా ఎదుటి మనిషి గురించి ఆలోచిస్తే బాధేముంది? పడుకో. విసుగ్గా పడుకున్నాడు.
ఒంటి గంటకు నిద్ర పట్టింది. అది ఆ సమయానికి వాళ్ళ డాన్స్ ప్రోగ్రాంలు ముగిశాయి కాబట్టి. ఉదయం 4 గంటలకు నిద్రలేచాడు వంశీ. బ్రష్ చేసుకొని స్నానం చేశాడు. డ్రెస్ చేసుకుంటుంటే సుప్రజ వచ్చింది. వంశీ ఆమెతో ఏం మాట్లాడలేదు. ముందు రోజు రాత్రి తనకు నిద్ర లేకుండా చేశారన్న కోపంతో పాటు, అంత అందమైన అమ్మాయికి సంస్కారం లేకపోవడం అతన్ని నిరాశపరిచింది. గుడ్ మార్నింగ్. కాఫీ ఫర్ యూ. మీకోసం కాఫీ స్పెషల్‌గా చేయించి తెచ్చాను. ముభావంగా కప్పు అందుకొని త్రాగసాగాడు. త్రాగుతూ మెల్లగా కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు కూడా నిద్రలేమిని సూచిస్తోంది. రాత్రంతా ఎగిరిందిగా అనుకున్నాడు మనసులో కసిగా. ఏమిటలా ఉన్నారు? రాత్రి నిద్ర పట్టలేదా? సుప్రజ అడిగింది. కోపంగా ఆమె వైపు చూసి ఏదో అనబోయాడు. అంత అందమైన ముఖం చిన్నబోవడం ఇష్టం లేక కప్పు ఆమె చేతికిచ్చి గబగబా మేడ దిగి క్రిందకి వచ్చేశాడు. సుప్రజ కంట్లో నీరు అతను చూడలేదు. మాంగల్య ధారణ కాగానే హరికి అమెరికా నుంచి తెచ్చిన కెమెరా పెళ్లి కానుకగా బహుకరించాడు వంశీ. 7 గంటలకు ఫ్రెండ్స్‌తో పాటు టిఫిన్ తినడానికి కూర్చున్నాడు. సుప్రజ వచ్చి వంశీకి అతని ఫ్రెండ్స్‌కి ఏం కావాలో కనుక్కొని వడ్డించసాగింది. ఒరేయ్! ఆ అమ్మాయి నీవంటే మనసు పడినట్లుంది ఓ ఫ్రెండ్ అన్నాడు. అవున్రా! నువ్వు ఫార్వర్డ్ అయిపో. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారు ఇంకో ఫ్రెండ్ అన్నాడు. వంశీ నవ్వి ఊరుకున్నాడు. సుప్రజ ఎంత ప్రయత్నించినా వంశీ ఆమెతో మాట్లాడలేదు. టిఫిన్ తిన్నాక స్నేహితుల దగ్గర సెలవు తీసుకున్నాడు. భోజనం చేసి వెళ్ళవచ్చుగా వంశీ. లేదురా! అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. హరి కోసం చూశాడు. అతడు మామగారి ఇంటికి వెళ్ళాడని తెలిసి అక్కడికి వెళ్ళి సెలవు తీసుకోవచ్చని కారు స్టార్ట్ చేశాడు. కారు మిర్రర్‌లో సుప్రజ కనిపించింది. తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఎరుపు రంగు బోర్డర్ ఉన్న తెల్లని పట్టుచీరలో దేవకన్యలా కనిపించింది. వెళ్ళిపోతున్నారా? బాధగా అడిగింది. అతడు తల తిప్పుకొని కారును ముందుకు పోనిస్తూ అద్దంలో చూశాడు. ఆమె కన్నీరు తుడుచుకుంటోంది. అతనికి ఒక్క క్షణం ఆమెపై జాలి వేసింది. ఆమెను బాధపెట్టే హక్కు తనకెవరిచ్చారు అని కూడా అనిపించింది. మళ్ళీ మనసుని గట్టి చేసుకుని కారును ముందుకు నడిపించాడు. హరిని అతని మామగారింట్లో కలిశాడు. అందరూ ఓ ముసలావిడ చుట్టూ నిలబడి ఉన్నారు. ఏమైంది? కంగారుగా అడిగాడు వంశీ. ఏం లేదు. ఆవిడ నా భార్య మాధవి వాళ్ళ అమ్మమ్మ. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తను బ్రతికుండగానే మాధవి పెళ్లి చేయాలని పట్టుబట్టింది. అందుకే మాధవి ఇంకా చదువుతుండగానే పెళ్లి నిశ్చయం చేశారు. దినదినం క్షీణిస్తున్న ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి పెళ్లికి ముందే ఆమెకేదైనా అవుతుందేమో అని టెన్షన్ పడ్డాం. అయితే దేవుడి దయవల్ల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఆమె ఆశీస్సుల కోసం మేమిక్కడికి వచ్చాము అని హరి వంశీతో మెల్లగా చెప్పాడు. నిన్న రాత్రి కాస్త సీరియస్ అయింది అమ్మమ్మకు. మేమంతా సత్రంలో ఉండిపోయాం. పాపం సుప్రజ రాత్రంతా అమ్మమ్మ దగ్గరే ఉండి సేవలు చేస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ సైకోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చింది. మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగేలా చూసింది అంది మాధవి. సుప్రజ నిన్న రాత్రంతా సత్రం మేడపైన గదిలో డాన్సులు చేస్తూ ఉంది కదా? వంశీ అడిగాడు. ఛఛ! ఆమెకలాంటివన్నీ నచ్చవు. మా మిగతా ఫ్రెండ్స్ చేసి ఉంటారు. సుప్రజకు సహనం, శ్రద్ధ, కరుణ ఎక్కువ. కనుకే ఆమెకు ఈ పని చెప్పాను. తను సంతోషంగా ఒప్పుకుంది అంది మాధవి. అంత ఓపిక ఉన్న మనిషిని నేనింతవరకు చూడలేదండి. ఈ కాలపు పిల్లలా లేదు సుప్రజ. ఆమెను చేసుకోబోయేవాడెవడో చాలా అదృష్టవంతుడు మాధవి తండ్రి అన్నాడు. వెంటనే కారులో బయలుదేరి సత్రం చేరాడు వంశీ. సుప్రజ కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. అతనిలో ఆందోళన పెరిగింది. మేడపైకి వెళ్ళి గదిలో చూశాడు. ఒంటరిగా పడుకుని ఏదో ఆలోచిస్తోంది సుప్రజ. ముఖంలో బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సుప్రజా! ఆ పిలుపు విని ఉలిక్కిపడి లేచి వంశీని చూసింది. ఆమె ముఖంలో ఆనందం. ఆమె ప్రక్కనే కూర్చొని ఐయామ్ వెరీ సారీ మిమ్మల్ని హర్ట్ చేశాను అంటూ జరిగిందంతా చెప్పాడు. పర్వాలేదు. మీ స్థానంలో ఎవరున్నా అలాగే అనుకుంటారు అంది సుప్రజ రిలీఫ్ ఫీలవుతూ. నేను నా జీవిత భాగస్వామిలో కోరుకున్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నా దాన్ని చేసుకుంటాను. కానీ మా అమ్మానాన్నల అనుమతి కూడా కావాలి. ఆ విషయం నాకొదిలేయండి. వాళ్ళను నేను మెప్పిస్తాను, ఒప్పిస్తాను. మా అమ్మానాన్నలు నా మాట కాదనరు.
కానీ నాదో చిన్న మనవి సుప్రజ అడిగింది. చెప్పండి. దయచేసి ఇంకెప్పుడు నన్ను అపార్థం చేసుకొని మీ మౌనంతో నన్ను శిక్షించకండి. ఆమె కంట్లో నీరు తిరిగింది ఆ మాట అంటున్నప్పుడు. ఛ! మన మనసుల మధ్య అంతో ఇంతో దూరం ఉండడం వల్ల ఆ అపార్థం వచ్చింది. ఇక మన మనసులు ఒకటయ్యాయి కనుక ఏ అపార్థాలు మన మధ్య రావు. మీరు కన్నీరు పెట్టుకునే అవసరమే రానివ్వను. ప్రామిస్ అంటూ ఆమె చేతిలో తన చేయి ఉంచాడు. ఇంతలో ఫ్లాష్ వెలిగినట్లనిపించి ఇద్దరూ దూరంగా జరిగారు. నవ్వుతూ హరి, మాధవి లోపలికొచ్చారు. నీవు ప్రెజెంట్ చేసిన కెమెరాతో మొదటి ఫోటో ఓ అద్భుత దృశ్యాన్ని తీశాను చూడు అంటూ కెమెరాలోంచి బయటకు వచ్చిన ఫోటోను వంశీకిచ్చాడు. వంశీ సుప్రజ చేతిలో చేయి పెట్టి మాట్లాడుతున్న దృశ్యం అది. వంశీ సుప్రజకు ఫోటో చూపి అపురూపంగా తన జేబులో పెట్టుకున్నాడు. ఓ పెళ్ళి మరో పెళ్ళికి నాంది అంటారు. మన విషయంలో నిజమైంది. మీ సెలక్షన్ అద్భుతం వంశీగారు. కంగ్రాట్యులేషన్స్ అంది మాధవి. థాంక్స్ ఆనందంగా అన్నాడు వంశీ. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.